మీటింగ్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులంతా నెగ్లెక్ట్ గా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే దిగుతాయన్న ఆయన ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని, క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలన్నారు. అలాగే పార్టీ కమిటీలలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదవులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ లో విభేదాలపై క్రమశిక్షణ కమిటీ చర్చించింది. క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎమ్మెల్యే నాయిని రాజేందర్ హాజరయ్యారు. పార్టీలో చిన్న భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు నాయిని. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎంతటి వారైనా క్రమశిక్షణతో ఉండాల్సిందని తేల్చి చెప్పారు. అయితే సోమవారం మరోసారి భేటీ కావాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మీటింగ్కి వచ్చినాం కదా, ఇక్కడే ఉన్నారు కదా అని రాయందర్ నన్ను వాంటెల్లి పిలిచింది కాదు. మీటింగ్కి వచ్చినాము, మీటింగ్ కాడికి వచ్చినాము, క్రమశిక్షణ సంఘం పిలిచి జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అంతే తప్ప వేరే ఏం లేదు ఇందులో. నన్ను క్రమశిక్షణ దానికి ఏదో కాంప్లైంట్ చేసిందనో దానికి పిలిచింది కాదు. నన్ను పిలిచి ఏం జరుగుతుంది జిల్లాలో పరిస్థితిని అడిగింది. ఏమీ లేదండి, చిన్న అభిప్రాయ భేదాలు ఉండేవి. వాటిని కప్పుల బుడగ లాంటిది అది. దాని గురించి ఇంత పెద్దగా ఇది ఆలోచించవలసిన అవసరం లేదు, తలకాయల బల కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు చూడండి, మేము మీడియాల ముందు మాట్లాడవద్దు, మేము ఎక్కడ కూడా రావద్దు. వాస్తవానికి క్రమశిక్షణ సంఘం పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. ఎవ్వరు కానీ ఎంత తోడైనా పార్టీ అధిష్టానం కింద స్ట్రైట్గా ఉండవలసిందే, దాని గురించి ఎవరు పోవద్దు.